గురుగ్రహం కూడా అప్పుడు 2019లో 7వ ఇంట్లో ఉండి అనుకూలంగా ఉన్నాడు. ఇప్పుడు 2024లో 9వ ఇంట్లో 11వ ఇంట్లో ఉండి అనుకూలంగా ఉన్నాడు. అదేమో స్వక్షేత్రం, ఇదేమో మిత్రుడిల్లు. అంటే రవి కుజులు మిత్రులుగా, రవి కుజ గురు వీళ్ళు ముగ్గురు పరస్పర మిత్రులు. అందులో ఇప్పుడు గురువుకి కుజుడికి ఈ విధంగా సంబంధం ఏర్పడింది కాబట్టి మిత్రుడింట్లో ఉన్న గురువు కూడా బాగా అనుకూలమైనటువంటి గ్రహమేను. ఈ ప్రకారంగా రవి గురు ఈ 2 గ్రహాలు కూడా బాగా అనుకూలంగా ఉండటం అంటే 2019లో అనుకూలం, 2024లో అనుకూలం.